శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆనుశాసనిక పర్వం పంచమాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 358వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, మానవ జన్మలో అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటనలు, కర్మ ఫలాలు ఎలా ప్రాప్తిస్తాయో, ఎలా వదిలిపెట్టవో హెచ్చరికగా నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం. నరకాలు 5 నరకాలు, ప్రాణులు 4: జరాయుజములు, అండజములు, ఉద్భిజములు, శ్వేతజములు. అంటే గర్భాశయం నుండి పుట్టేది ఉదాహరణకు మనుషులు, పశువులు. గుడ్ల నుండి పుట్టేవి. అలాగే భూమిని ఛేదించి పుట్టే వృక్షములు, ఈగలు, దోమలు, చీడలు, పురుగులు, మిడతలు, క్రిములు, స్వేదజములు. ఈ విధంగా 4 రకాలు మొత్తం ప్రాణికోటి మొత్తం కూడా. మరణించిన జీవి వెంటనే పుడితే పూర్వజన్మ స్మృతి ఉంటుంది, పూర్వకాలంలో అది ఉండేది. పాపకర్మలో 5 రకాల నరకాలు, బహు జాగ్రత్తలను చెప్పుకున్నాం. నరకంలో శిక్షను అనుభవించిన జీవి తొలుత పురుగులుగా, ఆ పిదప పక్షులుగా, ఆపై మృగాలుగా, చివరకు మానవ జన్మ. అంటే మానవ జన్మకు ముందు ఎంత కఠినమైనటువంటి పరిస్థితులను ఈ జీవుడు ఎదుర్కొంటూ ఉన్నాడో ఓ మనిషి గమనించవయ్యా. జీవులను ఉద్ధరించాలని స్వామిని కోరుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మను నేటి విషయాన్ని ప్రవేశానికి చిన్న నుతి స్వీయ రచన. రసలీలా భావనల లీనమై అలసి సొలసితి యుతమివ్వరారా కాసింత భుజము జయంబిచ్చుయది నా మనో కేళీ విలాసముల వసింతునే నీ యోహల పునీతునై సునీతుల కవరా దాసుడా రాసోత్సవ జగత్పాలనా మండల విన్యాస హేళా విహార శ్రీకృష్ణ. స్వామిని ఆయనకు జగత్పాలనా మండల విన్యాసహేళ కదా ఇదంతా కూడా. అందుట్లో నేనెంతండి అల్పుణ్ణి కదా. మనమంతా స్వామిని శరణు కోరుతూ, అయ్యా, ఈ నరకాలు, ఈ శిక్షలు, ఈ బాధలు తప్పించుకునే శక్తిని, ఆ యోగాన్ని అనుగ్రహించు స్వామి అని. ఇక పాపాల తీరు మనస్సుతో చేసేవి. జీవుడు చాలా జాగ్రత్తగా జీవించాలండి. ఇన్ని రోజులు వినకపోయినా దయతో ఇక నుంచి అయినా వినండి, మనల్ని మనం ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాం. మనస్సుతో చేసేవి పాపాలు, పాప చింతనలు, నోటితో అసత్య దోషములు, శరీరంతో దుష్కృతాలు. ఈ రకంగా 3 రకాలుగా మనం పాపం చేస్తూ ఉన్నాం. మద్యపానం మహాపాపం, ప్రోత్సహించటం దారుణం. ఇక పుణ్యం కూడా త్రివిధములే: ఔపరిమికం, నిరుపకరణం, శోపకరణం. ఏమిటవి అసలు? ఔపరిక మికం అంటే పాపాలు వదిలేయటం, ఇంతవరకు ఆచరించాం, తెలుసో తెలవకో ఇక చేయం. నిరుపకరణం పరిశుద్ధత, అంతర్బహిర్శుద్ధి, రుజువర్తన, అనుష్ఠానాదులు, తీర్థయాత్ర సేవనం, సాగర సంగమ స్నానం, ఇవన్నీ కూడా శుద్ధిలోకి వస్తాయి. నిరుపకరణం. శోపకరణం దాన ధర్మాలు ఆచరించటం, పితృ శ్రాద్ధ కర్మలు శ్రద్ధగా ఆచరించటం, వైదిక కర్మలు ఆచరించటం, ధర్మంగా సంపాదించి అర్హతలు ఎరిగి దాన ధర్మాలు ఆచరించగలగటం, గర్వాన్ని పూర్ణంగా వదిలేయాలి, లేకుండా జీవించగలగటం, భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు ఆచరించాలి. అంతే తప్ప మేమిస్తున్నానేటువంటి ఆహాన్ని వేడాలి. అన్నదానం, గోదానం, భూదానం, ఇలా అర్హత ఎరిగి ఉత్తమ దానాలు, దీనన్నిట్లో కూడా విద్యాదానం, కన్యాదానం, ప్రాణదాన కర్మలు, పరోపకార కర్మ ఆచరణ 21 తరాలను ఉద్ధరిస్తుంది. 21 తరాలు అటు ఇటు.
ఆలోచించాలి సీతారాం. మనం ఎక్కడున్నాం, మన స్థానం అయ్యేది. ఇక యజ్ఞాలు వైదికములు లౌకికములు అని 2 రకాలు. వేద ప్రోక్త విధులైనటువంటి దైవారాధనలు అంటే భజనలు, అన్నదానాలు, దేవాలయ నిర్వహణ, ఇవన్నీ కూడా వైదికములు. లౌకికములేంటి? పితృదేవతలు, దక్షిణ దిక్కున హవిస్సులు, వీరికి సమర్పించేవి కవ్యములు. పితృదేవతలకు దేవతలకు సమర్పించేది హవిస్సులు, వీళ్ళకి కవ్యములు. దేవతలకు సమర్పించేవి హవ్యములు. శక్యానుసారం దానం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ దానంలో కూడా హెచ్చు తగ్గులు ఉండవు. ఉన్నవాడు 1,00,000 రూపాయలు ఇస్తాడు, లేనివాడు రూపాయే ఇస్తాడు ధర్మబద్ధంగా సంపాదించి. నువ్వు 1,00,000 ఇస్తే ఎక్కువ, రూపాయి ఇస్తే తక్కువ కాదు. అలాగని ఉంచుకొని రూపాయి ఇవ్వటం కూడా సమంజసం కాదు. శక్త్యానుసారంగా పరిపూర్ణ మనస్సుతో యోగంగా భావించి భాషించగలగాలి దానం చేయటంలో. ఇక ధర్మస్వరూపాలు వేద ప్రామాణికంగా కులధర్మం, వాళ్ళు ఆచరించే ధర్మం వాళ్ళు ఆచరించాలి. చాతుర్వర్ణాలు వాటి యొక్క ఆ వర్ణ వ్యవస్థ, దాన్ని బాధ్యతాయుతంగా పోషించగలగటం, నిర్వహించగలగటం, ఆచరించటం. సామాన్య ధర్మం అందరూ ఆచరించేది. కాలమాన పరిస్థితులను బట్టి ఆపద్ధర్మం. అన్నీ ఉత్తమ ధర్మాలే, అన్నీ మోక్షాన్ని ప్రసాదించేవే, ఉత్తమోత్తమ ధర్మాలే. చతురాశ్రయాలైనటువంటి బ్రహ్మచర్యం, గృహస్థు, సన్యాసం, వానప్రస్థం, ఇవి తప్పకుండా క్రమం తప్పకుండా ఆచరించాలి. ఆ ధర్మాలు కూడా అలాగనే ఉంటాయి, అలాగనే ఆచరించాలి. సాంఖ్యం ద్వారా 24 తత్వాలు చెప్పుకున్నాం సాంఖ్యయోగం. ఆ సాంఖ్యయోగాన్ని తూచా తప్పకుండా అనుష్ఠాన పరులు ఆచరించవలసిందే. భూతాని చకవర్గేణ చవర్గేణేంద్రియాణి చ టవర్గేణ తవర్గేణ జ్ఞాన గంధాధయస్తథా మనః పకారైణైవోక్తం ఫకారేణ త్వహం కృతిః బకారేణ భకారేణ మహాన్ ప్రకృతిరుచ్యతే. ఆత్మా తు సమాకారోన్నయం పంచవింశః ప్రకీర్తితః. చాలా లోతైనటువంటి విశేషమైనటువంటి పద్యం అండి. భూతాని చకవర్గేణ కఖగగణ్య, ఇది ఖవర్గం అంటే పృథ్వీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలన్నీ కూడా ఖవర్గేణ కవర్గంలోకి వస్తాయండి. ఇది పంచభూతాలు. చఛజైణి చవర్గేణేంద్రియాణి చ. చవర్గం పంచకర్మేంద్రియములు, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలం. అలాగే ఠవర్గం స్తథా టవర్గేణ తవర్గేణ జ్ఞానగంధాయస్తథా. టవర్గం టఠడఢణ పంచ జ్ఞానేంద్రియములు, త్వక్, చక్షు, శ్రోత, జిహ్వ, ఘ్రాణములు. తత్తదధన తవర్గం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, పంచ తన్మాత్రలు. మీకు ఎక్కడా దొరకదండి, చాలా లోతైనటువంటి వివరణ ఇది. అలాగే పకారం చే మనస్సు, ఫకారం అహంకారం, బకారం మహత్తు, భకారం ప్రకృతి, మకారం జీవాత్మ. ఇది పంచవింశతి తత్వాత్మక సృష్టి వ్యవస్థ. సీతారాం ఆలోచించాలి. తెలుగు భాషలో ఈ అక్షరములన్నీ కూడా అమ్మవారి స్వరూపాలను అనటానికి కారణం శక్తి స్వరూపం. సృష్టి శక్తి స్వరూపం. అర్థమవుతుంది కదా. ఏ భాషకు ఎంతటి వైశిష్ట్యం, ప్రామాణికత లేదంటే లేదు. ధర్మబద్ధ జీవన శైలి మోక్షకారకం. ప్రాపంచిక రక్తి బంధం మనకందరికీ తెలుసు. లేచిన దగ్గర నుంచి చెప్పిన మాట చెప్పిన చోట చెప్పకుండా మనకున్న తెలివినంతా కూడా కుహన లౌక్యాలకు ముడిపెట్టి, హైందవం అంటేనే భూతండి. హిందూ ధర్మాన్ని
అనుసరిస్తూ ఎవరైనా ఒక చిన్నది ఏదైనా పెట్టారనుకోండి గ్రూపులలో, మిగతా వాళ్ళకి చాలా చాలా హృదయం వికలమైపోతుంది, కాకా వికలమైపోతుంది. అసలు వినరు భారతం, పొరపాటున వింటే తట్టుకోలేరు. ఈయన గ్రూపులో ఉండటానికి వీల్లేదు, ఈయన ఇది పెడటానికి వీల్లేదు, అంతా వీళ్ళే నిర్ణయించేది. అసలు మనం ఈ ప్రపంచంలో ఎంతకాలం ఉంటామో ఎంతకాలం ఉండాలో నిర్ణయించేది ఎవరు? కాబట్టి ప్రాపంచిక రక్తి, బంధం, విరక్తి, మోక్షం. ప్రాపంచిక రక్తి, బంధం, విరక్తియే మోక్షం. సుఖదుఖాలు, శీతోష్ణములు, ద్వంద్వములు వీడాలి. అసలు అది వీడితే మనం మనుషులం ఎందుకు అవుతాం? అవి ఉంటేనే మనం ఇలా ఉన్నాం. అవి వీడితే అప్పుడు నిజంగా మనిషి అవుతాడు, లేకపోతే మనిషి అంటే పిశాచి. శరణు శరణంటూ వణుకుతున్నాయి కొరివి దయ్యాలు మనిషితో దూరమన్నయి. పెడతాను, చాలా కాలమైంది రాసి, నన్ను తిట్టుకుంటారని పెట్టట్లేదు, పెడతా, తప్పకుండా పెట్టాలి. సుఖదుఖాలు, శీతోష్ణములు, ద్వంద్వములు వీడాలి. ఆశ, పాశం, ప్రాణకంటకం అసలు తీరనే తీరం. ఆశాపాశాలు ఎంతన్నా ఉండని, ఒక్క అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి చాలా అంటే చాలండి అంటాం. ఏమన్నా పెడితే ఇంత మూట కట్టుకొని తీసుకెళ్తాం మాపిడికి, అంతవరకే. ₹1,00,00,000 ఉన్నా కూడా ఇంకో 1,00,00,000 ఇస్తే చాలా అంటే ఏదో మీ సంతోషం. ఎంత ఇచ్చినా అక్కడ తృప్తి ఉండదు. ఎన్ని దోచినా దోచటమే, దాచటమే. ఆఖరికి ఏమైపుడతారు చెప్పాం కదా క్రితంసారి, ఆ నోట్ల కట్టుల్లో పురుగు జన్మై వస్తుంది, ఇక అందుట్లో తిరగటంతో బతుకు తెల్లారుతుంది. దేవుడు చాలా దయామయుడు అండి పాపం. పూర్వజన్మ స్మృతి సన్నాసులకు ఇవ్వాలి, ఈ లౌకికవాదులకు ఇవ్వాలి. ఇస్తే అమ్మో నేను కుక్క జన్మ ఎత్తి అన్ని జన్మలు ఎత్తాక మనిషి జన్మ ఎత్తా, మళ్ళీ ఏ పంది జన్మ ఎత్తాల్సి వస్తుందో, బహు జాగ్రత్తగా ఉండాలి కదా అని తను అర్జున అని వీపు గుద్దుకుంటాడు. ఎందుకు? మాతృహృదయం ఇవ్వలేదు ఆయన. కాబట్టి ప్రయత్నంతో కోరికలు వీడాలి. ప్రయత్నంతో, యత్న కార్యసిద్ధి అంటే ఇదే. ప్రయత్నంతో అంటే ఒక పట్టాన కోరికలు, అసలు కోరికలు వీడితే ఇంకా మనం ఎలా ఎందుకుంటాం? మీతో పాటు నేను కూడా, మిమ్మల్నే అంటున్నాను అనకండి. ఏ అభ్యర్థన చూడరు, ఏ అభ్యర్థన వినరు. ఎవడ సంస్కరించాలి, ఎలా బాగవ్వాలి, ఇంద్రియాలను కట్టడి చేయాలి, అది అసలు చేయం. సాయంత్రానికి సీసా చేతిలో ఉండాల్సిందే, మంచినీళ్ళ సీసా అండి, వేరే ఒకటి కాదు. విషయ అభిలాష కూడదు, అన్నీ మనకే కావాలి కదా, అన్నీ. అసలు రాజ్యాధికారం లేకపోతే బతకలేం. ఎవరినైనా శాసించందే, తన్నందే, కొట్టందే, తొక్కందే, తొయ్యందే నిద్ర పట్టదు. మనం పుట్టిందే రాజ్యాధికారం కోసం. కొన్ని ప్రాణులు అలా విలవిలలాడుతున్నాయి, హైందవాన్ని అలాగనే కుళ్ళబొడుస్తున్నాయి, కుళ్ళబొడిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఫలితాలు కూడా చూస్తున్నాడు గంపంత కన్నుతో కదా, సర్వసాక్షి కదా. కాలాన్ని దుర్వినియోగం చేయరాదు, మనం చేసేదే దీన్ని. పుస్తకం ఒకనాడు హస్తభూషణంబు సెల్లునేడు. పస్తులైనా ఉండు కానీ సొలు లేకుండున చంద్రమౌళి పలుకు విలువలొలుకు. నేను ఎప్పుడో రాసిన గుర్తు అనుకోకుండా గుర్తొచ్చింది. కాబట్టి అదొక్కటి ఉంటే చాలు సొల్లు కబుర్లకు. వినమంటే వినం, కనమంటే కనం కదా. ప్రాణులు కాలాధీనములు, కాలము తిరిగి రానిది. ఈ కాలాన్ని దుర్వినియోగం చేయరాదు. కాలోతి దురతిక్రమ కదా. వైరాగ్యం, దీన్ని మించిన భోగం లేదు. నాకు మంచి ముద్దపప్పు నెయ్యి కావాలి, లేదు నెయ్యి ఉన్నదాంతోనే తింటాం. బెల్లం ముక్క కావాలి పప్పులోకి, లేదు బెల్లం ముక్క. ఉన్నంతలో రామార్పణం ఆయన ఇస్తాడు. ఎందుకంటే తినే ముందు రామార్పణం, అవపోసన బట్టి రామార్పణం, కృష్ణార్పణం అంటాం కదా. అమ్మ వీడు రామార్పణం అంటున్నాడు రా, సీతమ్మ తల్లి ఊకుంటుందా, నా మొగుడు ఎలా తింటాడో ఏమో అని అన్నీ ఇస్తుంది కదా. కాబట్టి వైరాగ్యం, విరక్తి. కాలము తిరిగి రానిది, గడిచిపోయిన క్షణం. ఈ ప్రవచనం మొదలుపెట్టే ముందున్నటువంటి క్షణం ఇప్పుడు ఉందా? కాబట్టి వైరాగ్యం అవసరం. విరక్తి, దేని యందు రక్తి ఉండకూడదు. రక్తి ఉన్నది అంటే
ఒక్క స్వామి యందు అనురక్తి మాత్రమే అది రక్తి అనిపించుకుంటుంది. చిద్విలాసంలో చెప్పాను, అన్నీ చేసి 14 భువన భాండముల యాత్రకి ఇక్కడికి నా దగ్గరికి వచ్చారు, ఇప్పుడు నేను ఏం చేయాలి పార్వతి అని తల పట్టుకుంటున్నాడు పరమశివుడు అని చెప్పాను. మానవ జీవన విధానం అలా ఉంది. ఈ దేశం ఆ దేశం కాదండి. ఎవరు అసలు ప్రపంచమై విశ్వమే భారతమని ఎవరు ఒప్పుకోరు అనుకోండి. ఎందుకంటే మనం గ్రంథాలు చదవం, మనకు ఆ ధ్యాస లేదు. కాబట్టి ఇక్కడే ఉంటాం, ఇక్కడే మనం వెన్నుపోటు పొడుస్తాం. ఇందుట్లో మనం మహాశూరులం. ఇవన్నీ కూడా ముక్తికి సాధనములు. దేహం నేనే అనే భావన వీడాలి. ఆత్మ ప్రకాశిస్తుంది, అతడే పరమహంస. మనోజయం వలన పరమశాంతి. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందామా మరి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, ఈ జీవులను ఉద్ధరించే నిమిత్తంగా కరుణించమని ప్రార్థిస్తూ స్వామిని దయతో వినే యోగాన్ని భక్తులకు, హిందువులకు అందించబడి ప్రార్థన. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షితి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. రామా ఛానల్లో విని సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. సీతారాం.